ఓం శ్రీ గురుమాత్రే నమః. అందరికీ ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మునుపటి రోజున మనము వసుదేవుడు కృష్ణుని ప్రార్థించడం వరకు విన్నాం కదా. తదుపరి కథను ఇప్పుడు తెలుసుకుందాము. వసుదేవుడు ఆ విధంగా శ్రీకృష్ణమూర్తిని స్తుతిస్తూ ఉండగా దేవకీదేవి ఆ బాలుడిని తేరిపారా చూస్తుంది. మహాపురుష లక్షణాలు కలిగిన వాడు, జ్ఞానస్వరూపుడు, కోమలమైన దేహం కలవాడు అయిన ఆ దేవదేవుని చూసి కంసుని వలన భయంతో ఇలా అంటుందన్నమాట. ఓ తోయజేక్షణ, పురాణయోగులు నిర్వికల్ప సమాధి చేత నిన్ను దర్శించామని అనుకుంటారు, కానీ వాస్తవంగా చూసి ఉండరు. ఎందుకంటే వారు తాము చూడదలిచిన రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ నీవు అనుగ్రహించే రూపాన్ని కాదు. కానీ ఈరోజు మేము నీ అనుగ్రహం చేత నీవు అనుగ్రహించిన రూపాన్ని చూశాము. మా జన్మ చరితార్థమైంది స్వామి. నేను కృతార్థురాలనయ్యాను. ఇక ఈ చర్మచక్షువులతో నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఇక చూడడానికి ఆసక్తురాలను. సర్వానికి ఆధారమైన ఈ రూపాన్ని మరుగుపరచు స్వామి. నీకు ఇవే నా నమస్కారములు అంటూ స్వామికి నమస్కరించుకుంటుంది. అంతేకాకుండా నీవు నాకు పుడతావని నీచుడైన కంసుడు చాలా కాలంగా మమ్మల్ని చెరసాలలో పెట్టి బంధించాడు. ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి మమ్మల్ని రక్షించు. మేము నోచిన నోములన్నీ కూడా ఏ విధమైనటువంటి కొరత లేకుండా నీ రూపంలో ఈ విధంగా ఫలించాయి అని నమస్కరిస్తుంది స్వామికి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడనమాట. తల్లి, నీవు పూర్వం స్వయంభువ మన్వంతరంలో పృష్ణి అనే పరమ పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే పేరు గల ప్రజాపతి. మీ ఇద్దరు సృష్ట్యాదిలో చతుర్ముఖుని ఆజ్ఞ మేరకు నిగ్రహంతో ఇంద్రియాలకు లోబడక వానకు, గాలికి, ఎండకు, మంచుకు సహించి మీ మనస్సు నాయందు నిలిపి ఆకులు కూరలు తింటూ మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా తీక్షణంగా దేవమానంలో 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు నేను మీ తపస్సుకు మెచ్చి మీకు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరాలను కోరుకోమని చెప్పాను. మీరు నా అందరికీ లభ్యం కానటువంటి మోక్షాన్ని కోరకుండా నా వంటి కొడుకు కావాలని కోరుకున్నారు. నేను అలాగే అని వరమిచ్చి పృష్ణిగర్భుడు అనే పేరుతో మొదట్లో మీకు జన్మించాను. మీ 2వ జన్మలో మీరు అదితి కశ్యపుడు అనే నామధేయాలతో జన్మించారు. మీ ఇద్దరికి వామనుడు అనే పేరుతో వటువుగా జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. 3వ జన్మలో నేనిచ్చిన మాట ప్రకారం మీకు పుత్రుడనై పుట్టాను. నాకు ఇంక మీ యందు ఎప్పటికీ జన్మలేదు. మీ ఇద్దరు నన్ను పుత్రునిగా భావిస్తూ ఉన్నా కూడా ఇప్పుడు అనుగ్రహించిన ఈ నిరతిశయానంద స్వరూపం వలన పరబ్రహ్మంగా కూడా తలపోస్తూ ఉంటారు. ఆ స్మరణ వలన పరమపద మార్గాన్ని పొంది నా యందలి ప్రేమ చేత మీరు ఇక జన్మించరు. మీకు ఇదే కడపటి జన్మ అని చెప్పి స్వామి చెప్తారనమాట. ఓ రాజా, శ్రీ మహావిష్ణువు ఇట్లా పలికి ఆ రూపాన్ని విడిచి శిశు రూపాన్ని ధరించాడు. రెప్పవేయక తల్లిదండ్రులు తనను చూస్తూ ఉండగానే తన మాయ చేత కోమలమైన దేహాన్ని ధరించి అప్పుడే పుట్టిన శిశువులాగా ప్రవర్తించాడు అని సూత మహాముని మహారాజుకి చెప్తాడనమాట. తర్వాత వసుదేవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఈశ్వరుడైన హరి వలన తెలుసుకుంటాడు. వసుదేవుడు పురిటింట్లో నుంచి ఆ పసివానిని తీసుకొని పోదామని అక్కడ నిశ్చయించుకునేసరికి రేపల్లెలో యశోదాదేవికి యోగమాయ కూతురుగా జన్మిస్తుంది. ఆ సమయంలో వసుదేవుడు బిడ్డని 2 చేతులతో రొమ్ముకు అదుముకొని అడుగులు చప్పుడు కాకుండా బయటకు వచ్చాడు. విష్ణుమాయతో లోపల కావలి వాళ్ళున్న చోటును దాటి పురిటింట్లో నుంచి మెల్లగా బయటకు వచ్చాడు. అక్కడేమో రేపల్లెలో నందుని భార్య అయిన యశోదకు హరి యొక్క యోగమాయ పుట్టగానే ఆ మాయ యొక్క స్పందన చేత తెలియరాని ఒక మైకం ఊళ్ళో వాళ్ళందరినీ కమ్మేస్తుంది. పురిటింటికి కాపలా ఉన్న వాళ్ళని కూడా ఆక్రమిస్తుంది. ఇక్కడేమో మధురలో కూడా జనులంతా మైకంలో పడి ఉన్న ఆ సమయంలో వసుదేవుడు బాలుణ్ణి ఎత్తుకొని పురిటింటిని దాటి ఎటువంటి చప్పుడు చేయకుండా తప్పడడుగులు వేస్తూ ముందు చావిడ్లోకి నడిచాడు. హరిమాయ వలన తలుపులకు వేసిన తాళాలు వాటంతట అవే విడిపడిపోతాయన్నమాట. తలుపులు బాగా తెరవబడగా ఏ ప్రతిబంధకం లేకుండా పెద్ద వాకిళ్ళు దాటేస్తాడు. ఆదిశేషుడు గృహద్వారాలను మళ్ళీ మూస్తూ తన పడగలు విప్పి బాలునికి గొడుగు వలె కప్పి వెంట నడిచాడు. తలుపులు వాటంతట అవే తెరుచుకొని వాటంతట అవే మూసుకుంటాయన్నమాట. అలా ముందుకు వెడుతున్న వసుదేవునికి యమునా నది అడ్డం వచ్చింది. ఎగసిపడే తరంగాల ఒరవడిలో భూమి ఆకాశం ఏకమవుతున్నాయా అన్నట్లు కనిపిస్తున్న ఆ యమునా నది వసుదేవునితో కూడి ఉన్న కృష్ణుని చూడగానే పూర్వం లంకకు వెళ్ళే శ్రీరామునికి సముద్రం తోవ ఇచ్చినట్లుగా దారినిస్తుందన్నమాట.
అంతట వసుదేవుడు యమునా నదిని దాటి వేగంగా నందుని రేపల్లెలో ప్రవేశించి అక్కడ ఒళ్ళు మరిచి నిద్రిస్తూ ఉన్న గొల్లవాండ్రను నిద్రలేపకుండా మైమరిచి నిద్రిస్తున్న యశోదాదేవి పక్కలో బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టి ఆమె కుమార్తెగా జన్మించిన యోగమాయను మెల్లగా ఎత్తుకొని తిరిగి తన గృహానికి వచ్చి ఆ పసిబిడ్డను దేవకీదేవి పక్కలో పడుకోబెడతాడు. యోగమాయను భార్య పక్కన పడుకోబెట్టి కాళ్లకు సంకెళ్లను తగిలించుకొని యథావిధిగా దిగులు పడుతూ ఏమీ తెలియని వాడిలాగా భయపడుతూ శరీరం వణుకుచూ ముడుచుకొని కూర్చుంటాడనమాట వసుదేవుడు. యశోదాదేవికి తన దగ్గరికి వచ్చి వసుదేవుడు బాలకృష్ణుణ్ణి తీసుకొని రావడం కానీ తన బిడ్డను గొనిపోవడం కానీ ఏమీ తెలియదన్నమాట. గాఢమైన నిద్రలో రాత్రంతా అలా ముంచుకు వచ్చిన మైకంలో ఉండిపోతారు. అంత మధురలోని కారాగృహంలో ఆ పసిబిడ్డ గుక్క తిప్పుకోకుండా ఏడవడం ప్రారంభిస్తుంది. ఆ ఏడుపును విన్న కావలివారు వెంటనే తటాలున్న మేల్కొని 4 వైపులా చూస్తారు. తలుపుల తాళాలు ఏమైనా ఊడిపోయాయా, మాకేమైంది, ఎందుకు మేము ఇలా అయిపోయాము అని. మునుపట్లాగే తాళాలు ఉండడం చూసి ఆహా ఏమీ అవ్వలేదు, మేము అప్రమత్తంగానే ఉన్నాంలే అనుకొని భావించుకొని సంతృప్తి పడుతూ కంసుని వద్దకు వెళ్ళి దేవకీదేవి ప్రసవించింది, శీఘ్రంగా రమ్మని చెప్పి కోరుతారు. అప్పుడు ఆ మాట విని గాబరాతో పడక మీద నుండి లేచి అడుగులు తడబడుతూ ఉంటాయి కంసుడికి. తల వెంట్రుకలు ముడివీడి వీపు మీద వేలాడుతూ ఉండగా మీది వస్త్రం జీరాడ రోషాగ్నితో మిక్కిలి క్రూర వృత్తితో పురిటింట్లోకి వచ్చి ఆ బిడ్డను చంపబోతాడనమాట. అప్పుడు దేవకీదేవి, అన్నా ఓర్పును వహించవయ్యా, ఇది నీకు తగిన పని కాదు, పుట్టింది మేనల్లుడు కాదు మేనకోడలు, మన్నించన్నా, నా మాట విను, స్త్రీని వధించడం రాజులకు మర్యాద కాదు, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే విధంగా నువ్వు ప్రవర్తించాలి, మహాత్ములు వెళ్ళే మార్గాన్ని అనుసరించాలి, నీకు తోడబుట్టిన దానిని కనుక నన్ను దుఃఖపెట్టడం నీకు మర్యాద కాదు, నిన్ను శరణు వేడుకుంటున్నాను అని ప్రార్థిస్తుంది. పసిబిడ్డలైన 6 కొడుకులను పట్టి వధించావు, ఇది ఆడపిల్ల, నీకు కోడలు, దీన్ని కూడా చంపాలి, కరుణ చూపించు అన్నా అని చెప్పి రకరకాలుగా ప్రార్థిస్తుంది. కుమారుడైతే నీ ప్రాణానికి శత్రువని ఆకాశమాని చెప్పిన మాట విన్నావు, కానీ పుట్టింది కూతురు కదా, చంపడంలో ఏమైనా అర్థం ఉందా, ఇది ఆడపిల్ల కదా, నేను పుత్రులకు ఎలాగూ నోచుకోలేదు, కనీసం ఈ ఒక్క కూతుర్నైనా దానం చేసి పుణ్యం కట్టుకోలేవా అన్నా అంటూ ప్రార్థిస్తుందన్నమాట. ఆ ఏడుపును వింటున్న కంసుడు రెచ్చిపోతూ విచక్షణ లేకుండా సోదరిని తిడుతూ కన్ను మిన్ను కానకుండా ఆ చిన్న పాప కాళ్ళను లాగి పట్టుకొని నేల మీదకి విసురుతాడు. అంతటా ఆ బాల నేల మీద పడకుండా రివ్వున ఆకాశానికి ఎగురుతుంది. ఆమె దేవలోక పుష్ప పరిమళాలతో కుమలతో మణిమయ హారాలతో దివ్యాలంకారాలతో శోభిల్లుతూ ఆకాశమందు విరాజమానంగా కనిపిస్తుంది. ఆమెకు 8 చేతులలో ధనస్సు, బాణము, శంఖము, చక్రము, గద, డాలు, ఖడ్గం, శూలం ఇలా అన్ని ఆయుధాలు ధరించిన అవయవాలతో ఆకాశంలో సిద్ధులు, చారణులు, కిన్నరులు, గరుడులు, గంధర్వులు మొదలైన వైమానికలు కానుకలిస్తూ స్తుతించసాగారన్నమాట. ఆమెను సంతోషపెట్టే విధంగా అప్సరసలు నాట్యం చేస్తున్నారు. వారందరినీ అభినందనపూర్వకంగా వీక్షిస్తూ ఉంది ఆ అమ్మ. అంతలోనే కంసుని వంక తీవ్రమైన చూపులతో చూస్తుంది. చూపును ఒక్కసారిగా కంసుని వైపు సారించి అతడు భయపడే విధంగా ఇలా పలుకుతుందన్నమాట. దుర్మార్గుడా, ఆవేశంతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ దేవకీదేవి 6 కొడుకులను చంపేశావు. అంతటితో ఆగకుండా పసిబిడ్డను రాతి మీద కొట్టి చంపేందుకు కూడా సిద్ధపడ్డావు. ఇదేనా నీ పరాక్రమం? నిన్ను చంపే వీరుడు నాతో పాటుగా జన్మించి ఒకచోట భద్రంగా పెరుగుచున్నాడు అని చెప్పి మాయమవుతుందన్నమాట.